హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఒక వెరైటీ ఉయ్యాలనైతే పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఇలాగ మేము నవారు మంచానికైతే కట్టాము. ఈ ఉయ్యాల ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు ఫస్ట్ టైం అయితే మా చెక్ నేను పురుడు పోసుకున్నప్పుడు మా అత్తారింట్లో అయితే కట్టారనమాట. ఉయ్యాల కట్టడానికి ఇప్పుడు చాలా ఇళ్ళకి ఏంటంటే సీలింగ్స్ చేయించుకుంటున్నారు కదా. సో సీలింగ్స్ చేయించుకున్నప్పుడు ఉయ్యాల కట్టేదానికి అనుకూలంగా పెట్టుకోవట్లేదనమాట ఓకే. అలాంటి వారి ఇళ్ళల్లో ఇలాగ నవరు మంచం ఉన్నా ఐరన్ మంచం ఉన్నా కానీ సరే ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. అమ్మ ఒడిలో పడుకున్నట్టే చల్లగా మంచం కింద ఉంటుంది కాబట్టి ఉయ్యాల కూడా చక్కగా నిద్రపోతారు. మా వాడికి 3 years అనమాట. అయినా కానీ సరే ఉయ్యాల అంటే ఎంత పిచ్చో. ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు, హెల్త్ బాగోలేక. డ్రై కఫ్ అయితే బాగా నైట్ ఇబ్బంది పెడుతుంది అనమాట మా బుజ్జోడిని. సో అందుకని స్కూల్కి పంపించలేదండి. అండ్ ఇదిగోండి ఇంకా ఈ ఉయ్యాల అనేది మరి మీ అందరికీ తెలుసో లేదో నాకైతే తెలియదు. చాలా హాయిగా ఉంటుంది. అమ్మ ఒడిలో బజ్జున్నంత హాయిగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ ఉయ్యాల మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. మనం నార్మల్గా వగ్గకి కట్టుకునే ఒక ఉయ్యాల ఉంటుంది, లేదా ఇప్పుడు వుడెన్వి వస్తున్నాయి. ఇట్లాగా చాలా టైప్స్ ఆఫ్ ఉయ్యాలలు చూస్తుంటాం, కానీ ఇలా మంచానికి కట్టడం మాత్రం నేను అదే ఫస్ట్ టైం చూడడము. అండ్ అలానే ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఈ ఉయ్యాల నచ్చిందో లేదో ఒక్క లైక్ అయితే కొట్టండి. నాకెందుకో ఇవాళ ఈ ఉయ్యాల గురించి షేర్ చేద్దాము. అట్లీస్ట్ ఉయ్యాల లేని వాళ్ళకి, పిల్లలకి ఎవరికన్నా యూజ్ అవుతుందా అన్నట్లు నేను ఈరోజైతే ఉయ్యాల గురించి చెప్తున్నాను అనమాట. ఎవరన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.